నమస్తే ప్రైమ్ న్యూస్ కు స్వాగతం నేను శ్రీలక్ష్మి ముందుగా హెడ్లైన్స్ చూద్దాం రేవంత్ రెడ్డి నేడు కల్వకుర్తి పర్యటన జైపాల్ రెడ్డి విగ్రహావిష్కరణ చేయనున్న సీఎం ఒలింపిక్స్ లో పతకాల బోణి స్పందించిన మోడీ వాగు ఉధృతం గ్రామాల జల దిగ్బంధం భద్రాచలంలో తగ్గుతున్న గోదావరి నీటి మట్టం మూడో ప్రమాద హెచ్చరిక ఉపసంహరణ ప్యారిస్ ఒలింపిక్స్ 2024లో భారత్ పతకాల బోణి కొట్టింది. భారత షూటర్ మను భాకర్ మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో కాంస్య పతకాన్ని గెలుచుకొని చరిత్ర సృష్టించింది. 221.7 పాయింట్లతో మను భాకర్ 3వ స్థానంలో నిలవగా దక్షిణ కొరియాకు చెందిన వైజే ఓహో 243.2 పాయింట్లతో స్వర్ణం గెలుచుకుంది. టైటిల్ పోరులో మను భాకర్ అద్భుత ప్రదర్శన కనపరిచింది. దీంతో ఆమె చరిత్ర సృష్టించింది. ఒలింపిక్స్లో షూటింగ్ కేటగిరీలో పతకం సాధించిన తొలి భారతీయ మహిళగా ఆమె నిలిచింది. అందులోనూ భారత్ అందుకున్న తొలి పతకం కావడంతో ఆమె పేరు మారుమోగుతోంది. భారత్ చివరిసారిగా 2012లో లండన్ ఒలింపిక్స్ లో షూటింగ్ లో పతకాన్ని గెలిచింది. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్లో గగన్ నారంగ్ కాంస్యం, పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్లో విజయ్ కుమార్ రజతం సాధించారు. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడే భారత్ పతకం గెలిచింది. అల్లూరు సీతారామరాజు జిల్లా పలుకురావతిపాలెం గత 3 రోజులుగా జల దిగ్బంధంలో ఉంది. ఈ గ్రామానికి వెళ్లే రహదారిలో కన్నీరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. అడ్డతీగల మండల కేంద్రానికి సుమారు 5 కిలోమీటర్ల దూరంలో ఈ గ్రామం ఉంది. ఎన్ని ప్రభుత్వాలు మారినా వంతెన నిర్మాణం మాత్రం చేపట్టడం లేదని గ్రామస్తులు వాపోతున్నారు. మరోపక్క మారేడుమిల్లి వద్ద సున్నంపాడు సమీపంలో నూరుకూడి గ్రామానికి వెళ్లే కాలువ ఉధృతంగా ప్రవహించడంతో పలు గ్రామాలకు కరెంటు కట్ చేశారు అధికారులు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శంకుస్థాపన చేశారు. మండలంలో వివిధ కారణాలతో చనిపోయిన వారి కుటుంబాలని పరామర్శించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 37 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. మార్గ మధ్యలో వ్యవసాయ రైతు కూలీలతో ముచ్చటించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజాపాలన ఏ విధంగా ఉందని అడిగి తెలుసుకున్నారు. శంకుస్థాపన చేసిన అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఖమ్మం జిల్లా ప్రధాన ఆసుపత్రిలో 600 పడకల శాంక్షన్ అయినా ప్రస్తుతం 450 పడకలు మాత్రమే ఉన్నాయని, ఇప్పుడు 600 పడకల ఆసుపత్రి ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఈ నెలలో ప్రభుత్వ ఆసుపత్రిలో జరుగుతున్న తీరుపై 4 సైడ్స్ టీవీలో ప్రభుత్వ ఆసుపత్రిలో ఇబ్బందులు అని ప్రత్యేక కథనం ప్రసారం చేసింది. దీంతో ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆకస్మిక తనిఖీ చేశారు. డాక్టర్లు అందుబాటులో ఉండి ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించాలన్నారు. ఆసుపత్రికి వచ్చే రోగులతో మర్యాదగా మెలగాలన్నారు. ఆసుపత్రిలో డాక్టర్లు సిబ్బందిని నియమించేందుకు ఇప్పటికే ప్రకటన విడుదల చేయడం జరిగిందన్నారు. ఆసుపత్రిలో మందుల కొరత, రైతుల అంశాలను దృష్టిలో ఉంచుకొని ఇప్పటికే కలెక్టర్లకు పలు ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు. ఆసుపత్రిలో రోగులకు అందే వైద్యం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి పరిశుభ్రంగా ఉంచాలని మంత్రి డాక్టర్లను ఆదేశించారు. మంత్రి ఆకస్మిక తనిఖీల్లో భాగంగా జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.
మాడుగుల నియోజకవర్గం ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి తెన్నేటి విశ్వనాథం పెద్దేరు జలాశయం నుంచి 16,000 ఎకరాల పంట పొలాలకు నీరు విడుదల చేశారు. పెద్దేరు జలాశయం గరిష్ట నీటి మట్టం 137 మీటర్లు, ప్రస్తుతం 136.2 మీటర్లుగా ఉంది. ఆయకట్టు సాగుదారులకు స్పెషల్ స్పిల్వే గేట్ ద్వారా 438 క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. దళవ, సారవ రెండు పంటలకు నీరు అందే సూచనలు కనబడుతున్నాయని, స్పిల్వే గేట్లకు లీకేజీలు ఉండటం వల్ల పెద్దేరు, తాచేరు, కోనాం జలాశయాల నుండి నీరు వృధాగా పోతోందని, వాటి మరమ్మతుల నిమిత్తం సీఎం గారి దృష్టికి తీసుకువెళ్లామని, త్వరలో వాటికి నిధులు కేటాయిస్తామని అన్నారని, మరమ్మతులు చేయించి నీరు వృధాగా పోకుండా చేస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో పర్యటించనున్నారు. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు హెలికాప్టర్లో కల్వకుర్తికి బయలుదేరతారు. సాయంత్రం 5:30 వరకు కల్వకుర్తిలో పర్యటిస్తారు. ఈ సందర్భంగా జీఎస్ఎన్ఎల్ ప్రాంగణంలో జైపాల్ రెడ్డి సంస్మరణ సభ జరగనుంది. ఈ కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు. అలాగే శ్రీశైలం హైవేలోని కోట్రా సర్కిల్ వద్ద కేంద్ర మాజీ మంత్రి దివంగత కాంగ్రెస్ నేత సూదిని జైపాల్ రెడ్డి విగ్రహాన్ని రేవంత్ రెడ్డి ఆవిష్కరిస్తారు. అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గంలో అత్యధికంగా ఓట్లు వచ్చిన గ్రామానికి ₹1,00,000 విరాళం ప్రకటించారు ఎంపీ సీఎం రమేష్. మాడుగుల మండలంలో ఎంకోడూరు, సాగరం గ్రామాల్లో ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులకు అత్యధిక శాతం ఓట్లు వచ్చాయి. 2 గ్రామాల పెద్ద మనుషులకు చెరొక ₹75,000 ఇచ్చారు. ఈ నగదుని ఆయా గ్రామాల అభివృద్ధి పనులకు వినియోగించమని తెలియజేశారు. భద్రాచలం వద్ద గోదావరి వరద ఉధృతి కొద్దిగా తగ్గుముఖం పట్టింది. 53 అడుగుల వద్ద నిలకడగా ఉన్న గోదావరి ఇవాళ ఉదయం 1 అడుగు తగ్గి 52.4 అడుగులకు చేరుకుంది. దీంతో 3వ ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు అధికారులు. పట్టణంలోని అశోక్ నగర్ కొత్త కాలనీలోకి వరద నీరు చేరడంతో సుమారు 30 ఇళ్లు వరద ముంపుకు గురయ్యాయి. ఇవాళ ఉదయం 25 గేట్లను ఎత్తి 43,000 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను ఎప్పటికప్పుడు అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. 3వ ప్రమాద హెచ్చరికను కూడా కలెక్టర్ గారు, ఎస్పీ గారు జారీ చేశారు. అయినా సరే 53 అడుగులు దాటి వచ్చినా కూడా భద్రాచలంలోకి ఒక్క చుక్క నీరు రాకుండా ఉండటం కోసం మొన్న ముఖ్యమంత్రి గారు భద్రాచలం వచ్చినప్పుడు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం ఈ కరకట్ట ఎక్స్పాన్షన్ జరుగుతూ ఉంది. తప్పకుండా ఈ సంవత్సరం ఒక్క చుక్క కూడా భద్రాచలం ఊళ్ళోకి రాకుండా జిల్లా యంత్రాంగం, కలెక్టర్ గారు, ఎస్పీ గారు, పిఓ గారు పకడ్బందీ ఏర్పాట్లు చేసి, గత సంవత్సరంలో సుభాష్ నగర్ వాసులు నీళ్లలో వాళ్ళ కుటుంబాలతో పాటు ఇళ్లతో పాటు మనుషులు కూడా ఇక్కడ దాకా మునిగిపోయి మీరు టీవీలో చూపించిన ఘటన గుర్తుపెట్టుకొని కలెక్టర్ గారికి ముందే చెప్పాను, ఈ రోడ్డును కూడా బ్లాక్ చేయండి, అవసరమైతే మీకు ఆల్టర్నేటివ్ రోడ్డు ఉంది లక్ష్మీపురం టు లక్ష్మీనగరం, దాన్ని వాడుకోండి, నేషనల్ హైవేని కూడా బ్లాక్ చేయండి. ఇది నెక్స్ట్ ఇయర్ ఇక్కడ ఏం చేయాలి, ఏ రకమైనటువంటి టెక్నికల్ డిజైన్ చేశారో దాన్ని కూడా నెక్స్ట్ ఇయర్ నేషనల్ హైవే తోటి పూర్తి చేస్తాం. ఇట్లా బ్లాక్ చేసే అవకాశం కూడా ఉండదు. కాబట్టి భద్రాచల వాసులు నిశ్చింతగా ఉండొచ్చు. ఆ రాముడి దయ వల్ల తప్పకుండా భవిష్యత్తులో ఈ ప్రభుత్వంలో భద్రాచల పట్టణానికే కాదు, గోదావరి పారివాహక ప్రాంతంలో ఎవరికి ఏ రకమైనటువంటి ఇబ్బంది, ఎన్ని అడుగులు వచ్చినా సరే ప్రజలను రక్షించే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని. అందుకని ముఖ్యంగా భద్రాచల పట్టణానికి ప్రాణ సమానమైనటువంటి కరకట్ట ఎక్స్పాన్షన్ జరుగుతుంది. ఈ సీజన్లో వరద రాకుండా కంట్రోల్ చేశాం. నెక్స్ట్ ఇయర్ దీన్ని పకడ్బందీగా పూర్తి చేసి భద్రాచల వాసులు స్థిరస్థాయిగా గోదావరి జలాలు. చిత్తూరు జిల్లా పలమనేరులో డాయ్ యాప్తో మోసం జరిగిందని బాధితులు వాపోతున్నారు. ఈ విషయమై ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డిని స్థానిక కార్యాలయంలో కలిసి తమ గోడును చెప్పుకున్నారు. మెప్మా కార్యాలయంలోని డేటా ఎంట్రీ ఆపరేటర్ రాజేష్ ఆధ్వర్యంలో ఆర్పీల ద్వారా ఈ తతంగమంతా నడిచిందని తెలిపారు. గత 2 రోజులుగా తమకు జరిగిన అన్యాయంపై ఆర్పీలను అడుగుతున్నా తమకు దౌర్జన్యానికి దిగుతున్నారని అన్నారు. దీనిపై ఇప్పటికే పోలీసులకు సైతం ఫిర్యాదు చేశామన్నారు. దీనిపై న్యాయం జరిగేలా చూడాలని ఎమ్మెల్యేకు విన్నవించుకున్నారు బాధితులు. దీనిపై స్పందించిన ఆయన
మెప్మా పీడీకి ఫోన్ చేసి విచారణ జరపాలని ఆదేశించారు. పట్టణంలో కానీ పరిసర ప్రాంతాల్లో కానీ కొత్తగా ఒక డై యాప్ అనేటువంటి యాప్ ద్వారా డబ్బులు ఏ రకంగా మోసం జరిగిందనేది ఈరోజు బాధితులు కూడా చెప్పడం జరిగింది. బాధితుల నుంచి ఆ యొక్క యాప్ కార్యక్రమాలు కానీ ఏం జరుగుతున్నాయో వాటిపైన డిఎస్పీ గారికి కూడా కంప్లైంట్ కూడా ఇచ్చారని కూడా చెప్పడం జరుగుతూ ఉంది. నా అనుమానం ఏమిటంటే బాధితులు కూడా ధైర్యంగా వచ్చి చెప్పేటువంటి పరిస్థితి కనపడ్డం. నేను చూశాను ఈరోజు ఇంతమంది ఇంత కోట్ల రూపాయల డబ్బులు దాదాపు 30 కోట్ల దాకా ఈ ఊర్లోనే మోసం జరిగిందని చెప్తా ఉన్నారు. ఇంత మోసం జరిగిన తర్వాత ఆ బాధితుల నుంచి కూడా సరిగా బయటకు రానటువంటి పరిస్థితి ఉంటే ఎందుకు వాళ్ళందరూ కూడా ధైర్యంగా వచ్చి చెప్పలేకపోతున్నారు అనేది నాకు కూడా అర్థం కానటువంటి పరిస్థితి. కాబట్టి దానిపైన మెప్మా పీడీని వచ్చి ఒకసారి ఎంక్వైరీ చేసి వాస్తవం ఏం జరిగిందో తెలుసుకోమని కూడా చెప్పడం జరుగుతూ ఉంది. నిజంగా ఈ యొక్క ఇటువంటి యాప్లను దయచేసి పలమనేరు ఉండేటువంటి మనం కానీ పరిసర ప్రాంతాలు ఎవరు కూడా నమ్మవద్దని చెప్పి నేను ఈ సందర్భంగా వారందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎక్కడ కానీ దేశంలోనే ప్రపంచంలోనే రూపాయికి 100 రూపాయలు అనేది అది జరగనటువంటి పని. ఎందుకంటే ఎక్కువగా కూడా ప్రజలను ముఖ్యంగా మధ్యతరగతి బిలో మిడిల్ క్లాస్ లో ఉండేటువంటి వాళ్లను మోసం చేయడానికి వాళ్లకు ఆశ చూపించి మోసం చేయడం అనేది ఈ యాప్ల ద్వారా చేసేటువంటి పరిస్థితి. ఆ మోసం ఎందుకో ప్రతిసారి పలమనేరులోనే గతంలో కూడా ఒకసారి ఇటువంటి మోసాలే ఇక్కడ జరిగాయి, 2 సార్లు ఇటువంటి మోసాలే ఈ పలమనేరులోనే కూడా గతంలో జరిగాయి. ఇప్పుడు కూడా ఇంకా దాని నుంచి మనం నేర్చుకోకుండా మళ్ళా మోసపోతా ఉంటే ఇది చాలా దారుణమైనటువంటి పరిస్థితి అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నా. మరొకసారి ఈ ప్రాంతంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరికి కూడా దయచేసి ఇటువంటి యాప్లు నమ్మద్దండి. జరిగినటువంటి నష్టం ఏదైనా ఉంటే దాని పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి ఏ రకంగా ఏం జరిగిందనేది పూర్తి స్థాయిలో వాళ్ళు. సీతారామ ఎన్టీసీ ప్రాజెక్టుల లింక్ కెనాల్ పనులు వేగవంతం చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులకు సూచించారు. ఖమ్మం జిల్లా హిమాం నగర్ వద్ద క్షేత్రస్థాయిలో తనిఖీలు చేశారు మంత్రి. పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. రైతుల సహకారంతో ఎర్త్ వర్క్స్ పూర్తయినట్లు, పనులు తుది దశలో ఉన్నట్లు మంత్రి తెలిపారు. సుమారు 70 కోట్ల ఖర్చుతో 1.5 ఎకరాలకు సాగునీరు అందించే ప్రాజెక్టును త్వరలోనే అందుబాటులోకి తెస్తామని ఆయన తెలిపారు. కాకినాడ జిల్లా కోటనందూరులోని చిన్న రామాలయం వద్ద ప్రతి శనివారం వృద్ధులకు, వికలాంగులకు, అనాథలకు పల్లా రామకృష్ణ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం చేస్తుంటారు. 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వెలగా వెంకటకృష్ణారావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు 27వ తారీఖు 7వ నెల 2024 సంవత్సరం. ఈరోజు ముఖ్యమైన విశేషం ఏంటంటే ఇక్కడ కోటనందూరు గ్రామంలో చిన్న రామాలయం దగ్గర ఈ రోజు సరికి కరెక్ట్గా 2 సంవత్సరాల క్రితం నుంచి మనకి ప్రతి శనివారం, వారంలో ప్రతి శనివారం కూడా వృద్ధులకు, వికలాంగులకు అన్నదానం కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది. ఈ సేవకులందరూ కూడా సేవ చేసుకుంటూ ఈ చుట్టుపక్కల ఉన్న పెద్దవారని, పిల్లలని అందరూ కూడా సేవ చేసుకుంటూ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దీనికి మొట్టమొదటిగా చక్కావారి ఆర్థిక సహాయంతో ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగిందట. కాబట్టి అది కొనసాగించాలని, మంచి రోజులు కంటిన్యూగా జీవితాంతం కూడా కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. తెలుగుదేశం పార్టీ తరఫున దివ్యమ్మ గారి ఆశీస్సులతో ఇప్పుడు కొత్తగా గవర్నమెంట్ ఏర్పడింది. ఈ గవర్నమెంట్ లో ఎంతో మంచి జరగాలని, ఈ రామాలయానికి ఊరు కూడా సుభిక్షంగా ఉండాలని మంచి మనసుతో మనస్ఫూర్తిగా కోరుకుంటూ మేమంతా కూడా కలిసికట్టుగా ఈ గ్రామంలో దేవాలయాలన్నీ కూడా అభివృద్ధి చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కాబట్టి మన ఎమ్మెల్యే గారు కూడా మంచి మనసుతో మనకి సహాయ సహకారాలు అందించాలని, ఈ ఊరు మొత్తం కూడా పెద్దలందరూ కూడా సహాయ సహకారాలు అందించి చక్కగా నడుపుకుంటూ ఈ అందరికీ కూడా గ్రామం మంచిగా ఉండాలని చెప్పి ఈ కార్యక్రమం కొనసాగాలని, ముఖ్యంగా పల్లా రామకృష్ణ గారు కూడా దీనికి చాలా కృషి చేస్తున్నారు.
ఈ కృషి చేసి వారి కుటుంబానికి కూడా మంచి జరగాలని, మొత్తం అందరూ కూడా బాగుండాలని, ఆయురారోగ్యాలతో సుఖశాంతులతో ఉండాలని, ఊరంతా కూడా మంచిగా ఉండాలని చెప్పి తీర ప్రాంత గ్రామాల ప్రజలు ఎదుర్కొంటున్న సాగునీటి సమస్యను పరిష్కరించేందుకు పారిశ్రామికవేత్త విక్కుర్తి శ్రీనివాస్ ఆర్థిక సహాయం చేశారు. ఆయన మేలు మరిచిపోలేమని సార్లగొంది గ్రామస్తులు అంటున్నారు. పెదపాలెం ఛానల్ 4 ఏళ్లుగా పూడిక తీయకపోవడంతో చివరి గ్రామాలైన దీనదయాళపురం, సొర్లగంది, దిండి, పుల్లయ్యగారి దిబ్బ గ్రామ పంట పొలాలకు సాగునీటి ఎద్దడి ఏర్పడింది. చేతికి వచ్చిన పంటలు ఎండిపోతున్నాయని తెలుసుకున్న పారిశ్రామికవేత్త విక్కుర్తి శ్రీనివాస్ సొంత నిధులు వెచ్చించి కాలువ మరమ్మతులు చేయించారు. ఈ సందర్భంగా రైతులు శ్రీనివాస్ ని ఘనంగా సత్కరించారు. మన పంట కాలం గురించి చెబుతున్నాను. పెదపాలెం ఛానల్ నుంచి మాకు పెదగొండపాలెం వరకు నీళ్లు ఉంటాయండి 4 సంవత్సరాల నుంచి. ఈ 4 సంవత్సరాలు మా కింద వాళ్ళు వచ్చినోడల్లా ఇవాళ మేము తోడుకుంటే రేపు వాళ్ళు అట్టా వంతులే. కానీ పోయిన సంవత్సరం అయితే ఒక 40 రోజులు కాలమే లేదు, లేకపోయినా అట్టాగేదో పండింది. సరే మన వాళ్ళు అన్నట్టుగా అంత క్రితం చేశారు కానీ పని అవ్వలేదు. ఈ సంవత్సరం శుభ్రంగా పైనుంచి కింద వరకు వచ్చేసారు నీళ్ళు. అందరికీ వాళ్ళకి ఇంజిన్ వేయకుండా ఎక్కుతున్నాయి. ఇది వరకు అయితే కాలం వచ్చిన తెల్లారి ఇంజిన్ వేయాల్సి వచ్చేది. ఇప్పుడు మళ్ళు చాలా వరకు మెరకల వాళ్ళందరూ పోసేసుకున్నారు. ఇప్పుడు పొలాలకి కూడా వెళ్తున్నాయి. ఇప్పుడే నేను మడి తొక్కించి వచ్చాను. చాలా శుభదినం, నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే గత ఎన్నో సంవత్సరాలుగా ఈ తీర ప్రాంత ప్రజలు వ్యవసాయంలో వెనకబడి ఉన్నారని నాకు తెలుసు. ఈ సొర్లగొందిగా పెద్దలు వచ్చి నా దగ్గరికి వచ్చి గత ఎన్నో సంవత్సరాలుగా మాకు నీళ్ళు అందట్లేదు, ఇన్ టైంలో మేము నాట్లు వేయలేకపోతున్నాం, ఈసారి మీరు నాకు సాయం చేయాలని చెప్పి అందరూ ఊరు పెద్దలందరూ వచ్చి రావటం నన్ను సంప్రదించడం జరిగింది. ఇమ్మీడియట్గా నేను ఒక 4 మిషన్లు పెట్టి మధ్యలో 2-3 సార్లు చూసి ప్రతిదీ ఎలా చేస్తున్నారు ఏంటని చూస్తే పెద్దలు కూడా అందరూ వాళ్ళు చాలా సిన్సియర్గా రైతురి పౌలు చక్కగా కాలువ పనులు చాలా బ్రహ్మాండంగా చేయించుకున్నారు. దీని ద్వారా ప్రతి 2-3 సంవత్సరాల వరకు కూడా నీటి వ్యవసాయానికి ప్రాబ్లం ఉండదు అనుకుంటున్నాను. ఇంకా మధ్యలో ఉన్నా కూడా ఏదైనా వచ్చినా కూడా నా యొక్క పర్యవేక్షణలో ఈ తీర ప్రాంతాల మీద నాకు ప్రత్యేకమైన అవగాహన ఉంది కాబట్టి వీళ్ళకి ఎప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏ విషయం వచ్చినా కూడా పెద్దలతో సంప్రదించి అన్ని విషయాలకి ఒక పరిష్కారంగా ఒక మార్గంగా నేను ఉంటానని చెప్పి. తిరుపతిలోని ఎస్వీయు పోలీస్ స్టేషన్కు మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనయుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి చేరుకున్నారు. మోహిత్ మీద కేసు పెట్టి భయపెట్టాలని చూశారని ఆయన అన్నారు. లుకౌట్ నోటీసులు ఇచ్చి అరెస్టు చేయాల్సిన అవసరం ఏముందని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు ప్రభుత్వం వైసీపీ నాయకులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆయన అన్నారు. 52 రోజుల తర్వాత నానిపై దాడి కేసులో 37వ నిందితుడిగా ఆయనను చేర్చారు పోలీసులు. దుబాయ్కి వెళ్తుండగా బెంగళూరులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రెడీగా ఉన్నాను. గుడికి పోదామని చెప్పి నేను చెప్తున్నా. ఈరోజు ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్ నేను కూడా కొట్లా, అది అబద్ధం అని చెప్పి మీకు కూడా తెలుసు. మీకు స్విమ్స్ రిపోర్ట్లో స్విమ్స్ అనేది సాక్షాతం భగవంతుడు ఆధీనంలో ఉండే ఒక సంస్థ. అలాంటి సంస్థలో మీకు ఒక చిన్న గాయం జరగలేదు, కారు మాత్రం కొట్టారని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. అలాంటప్పుడు మీరు ఈరోజు ఈ విధంగా నన్ను ఏదో హత్యాయుతం చేసి ఇంకోటి చేశారని చెప్పి తప్పుడు కేసులు పెట్టి క్యాబినెట్ అంతా ఒక కేసు ద్వారా భయపెట్టాలనుకుంటున్నారు. తప్పకుండా కుదరదు అది. రెండోది, ఇలాంటి కేసుల్లో ఏ మాత్రం సంబంధం ఉన్నా ఏ గుడికైనా వాళ్ళు గుడి చెప్తా ఉంటారు. నేను చెప్తున్నా కాణిభాగం ప్రతి గుడి మేము దేవుణ్ణి నమ్మే వాళ్ళం, మేము కూడా భక్తులం. తప్పకుండా ఏ గుడికైనా సరే, ఈ గుడి కాదు ఆ గుడి కాదు, ఏ గుడికైనా సరే నేను ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నా. ఆ రోజు మీ కార్ని కొట్టిన దాంట్లో నాకు సంబంధం ఉందని మీరు ప్రూవ్ చేస్తే దేనికైనా సిద్ధం, ఏ గుడికైనా ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నా. తప్పకుండా మీరు కూడా మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంది, మీరు చెప్పే ప్రెస్లో మీరు మాట్లాడే నిజమైతే మీరు కూడా మీకు ధైర్యం దమ్ముంటే గుడికి రాండి, మేము కూడా ప్రమాణం చేస్తాం. ఆ రోజు మీకు తెలిసిపోతుంది, మాకు తెలుస్తుంది మేము తప్పు చేసామా లేదా అని. ఉన్నప్పుడు వాళ్ళు ఆ రోజు అయిపోయిన తర్వాత మళ్ళీ 50 రోజుల తర్వాత మనం అరెస్ట్ అయ్యి ఒక 20 రోజుల్లో 30 రోజుల తర్వాత పరామర్శించడానికి పోయాం. కానీ అంతవరకు ఆ ఇష్యూ జరిగిందని ఇది జరిగిందని చెప్పి నాకు ఇష్యూ అయినా ఒక అరగంట 20 నిమిషాల వరకు నాకు ఇన్ఫర్మేషన్గా లేదు. తర్వాత తెలిసినప్పుడు మేమే పాపం వాళ్ళు ఎక్కడో ఉంటే మమ్మల్ని నమ్మండి, మేమందరం ఉంటాం, సరెండర్ అయిపోండి, తప్పు ఇది మీరు చేసిందని చెప్పి మనం అంటే కార్ను కొట్టడం కూడా తప్పని చెప్పి మేము బాధ్యత వహించి ఆ రోజు మాకు సరెండర్ చేయడం జరిగింది. ఇంకోటి కూడా తెలియజేస్తున్నాను, దాని ముందు రోజు నా కార్లు 3 కార్లు ధ్వంసం చేశారు. ఏ ఒక్కరూ కూడా ఇప్పుడు ఒక్కరిని కూడా అరెస్ట్ చూపించలేదు. అదే మా వాళ్ళని 36 మంది అరెస్ట్ చేశారు. ఇల్లు దహనం చేసిన కేసులో ఒకరిని అరెస్ట్ చేయలేదు. కార్ని కొట్టిన దాని కేసులో నా కారు తగలబెట్టారు, మీ కారు ఊరికే కొట్టారంతే. మీ కారు కొట్టిన కేసులో మాత్రం
సంబంధం లేని ఒక 5 మంది 6 మంది సంబంధం ఉంటే ఇంకొక 30 మంది తెలియని వాళ్ళందరినీ అమాయకులందరినీ ఈరోజు అరెస్ట్ చేశారు. తప్పకుండా ఇవన్నీ. ఖమ్మం జిల్లా వైరా పట్టణ పరిధిలోని మధిర వైరా రహదారిపై రోడ్డు విస్తరణకై భారీ వృక్షాలను అధికారులు తొలగిస్తున్నారు. ఈ క్రమంలో కమ్మవారి కళ్యాణ మండపం ఎదురుగా ఉన్న రావి చెట్టు తొలగించే క్రమంలో దాని నుంచి నీరు రావడంతో స్థానికులు సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. అనకాపల్లి చైతన్య కాలేజీలో ఇంటర్ చదువుతున్న యువతికి సాయి తేజ అనే యువకునితో 2 ఏళ్ల పరిచయం. ఈ స్నేహం ప్రేమ వ్యవహారంగా మారింది. ఈ నేపథ్యంలో యువతి వేరే వ్యక్తితో పరిచయం పెంచుకోవడంతో సాయి తేజ ఆగ్రహించాడు. యువతి ఎస్ రాయవరం గ్రామానికి చెందిన వేరే యువకునితో సింహాచలం వెళ్లేందుకు ప్రయత్నించగా సాయి తేజ ఆమెను అడ్డగించి ఫ్రెండ్స్ సహకారంతో అక్కడి నుంచి హ్యాపీ హోమ్కి తీసుకువెళ్లి యువతిని అత్యాచారం చేసినట్లు యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ వ్యవహారంలో సాయి తేజకి ఫ్రెండ్స్ సహకరించడంతో వారి మీద పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి నిందితులను రిమాండ్కు తరలించామని అనకాపల్లి టౌన్ సీఐ మీడియాకు తెలిపారు. ఒక 2 years నుంచి ఒక ఫ్రెండ్ ఉంటారు, తేజ సాయి కుమార్ అని అతనితో ఫ్రెండ్షిప్ ఆమెకు ఉంది. ఆ అబ్బాయి కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళడం అన్నీ చేస్తుంటాడని చెప్పడం జరిగింది. రీసెంట్గా ఫ్రెండ్షిప్లో ఉంటూ ఇంకొక అబ్బాయి వివేకానంద్ అని ఎస్రాయవరకు సంబంధించినటువంటి ఒక అబ్బాయి ఈమెకి పరిచయం అయితే ఆ అబ్బాయితో ఫోన్ మాట్లాడుతుందని ఈ అబ్బాయికి తెలియడం జరిగింది. దాంతో వీళ్ళు ఎవరైతే కొత్తగా వివేకానంద అనే ఫ్రెండు అమ్మాయి సింహాచలం వెళ్దామని ప్లాన్ చేసుకుంటే డిమార్ట్ దగ్గర ఈ ముందు తేజ సాయి కుమార్ అతను సంబంధించినటువంటి రిమైనింగ్ 5 ఫ్రెండ్స్ అతను ఫ్రెండ్స్ వీళ్ళందరూ కూడా వాళ్ళు అబ్స్ట్రాక్ట్ చేసి ఈ విధంగా నువ్వు నాతో ఫ్రెండ్షిప్ చేస్తున్నావు, మళ్ళీ అతనితో ఎందుకు ఫ్రెండ్షిప్ చేసావనే ఉద్దేశంతో ఈ హ్యాపీ హవర్స్ అనే అక్కడ వాళ్ళిద్దరిని పికప్ చేసుకొని హ్యాపీ హవర్స్ అనేటువంటి గుడ్బెట్లో ఉన్నటువంటి ఈ దీని దగ్గర తీసుకెళ్ళడం జరిగింది. తీసుకెళ్ళి అక్కడ వీళ్ళని కొంచెం నిర్బంధించి అమ్మాయి మీద ఎవరైతే ఈ సాయి కుమార్ తేజన్నను అటెంప్ట్ చేయడం అనేది జరిగింది. దానిపైన స్టేట్మెంట్ ప్రకారం మేము మళ్ళీ దీని మీద BNS సెక్షన్ 64 140 clause 3 రెడ్ విత్ 3/5 BNSగా కేసు రిజిస్టర్ చేసి మళ్ళీ నిన్న ఈవినింగ్ ఎవరైతే సిపిఐ ఎమ్మెల్యే చారు ముజుందార్ వర్ధంతిని పురస్కరించుకుని జూలై 28 నుండి ఆగస్టు 3 వరకు వారం రోజుల పాటు ప్రతి సంవత్సరం అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను మావోయిస్టులు నిర్వహిస్తారు. అందులో భాగంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు భూపాలపల్లి పోలీసులు అప్రమత్తమయ్యారు. మహాదేవ్పూర్, కాళేశ్వరం, పలిమెల, మహాముత్తారం పోలీస్ స్టేషన్ల పరిధిలో ముమ్మరంగా వాహనాలు తనిఖీలు చేస్తున్నారు. అనుమానిత వ్యక్తుల పేర్లను నమోదు చేసుకుని వివరాలను అడిగి తెలుసుకుని వదిలేస్తున్నారు. తెలంగాణ నుండి మహారాష్ట్ర వైపు వెళ్లే వాహనాలను, మహారాష్ట్ర నుండి తెలంగాణ వైపు వచ్చే వాహనాలను కాళేశ్వరం అంతర్రాష్ట్ర వంతెన వద్ద ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని రిటైర్డ్ ఆర్మీ జవాన్లు ఏర్పాటు చేసిన కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరై అమర్ జవాన్ స్తూపానికి పూలమాల వేసి నివాళులర్పించి మౌనం పాటించి రిజిస్టర్ బుక్లో సంతకం చేశారు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమర్ జవాన్ల ఆశయాలను కొనసాగించాలని, అమర జవాన్ల కుటుంబాలకు అండగా ఉంటామని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు.
మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్లో బోనాల జాతర అంగరంగ వైభవంగా జరుగుతోంది. ప్రతి సంవత్సరం ఆషాఢంలో మహిళలు ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ బోనాల పండుగ నిర్వహించుకుంటారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో పలు బస్తీలలో ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శివసత్తులు పోతరాజుల మధ్య బోనాల జాతర నేత్రపర్వంగా నిర్వహించారు. మహిళలు భక్తి శ్రద్ధలతో బోనాలు సమర్పించి తమ కుటుంబాన్ని చల్లగా చూడాలంటూ తల్లికి తమ మొక్కులు సమర్పించుకుంటున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలోని కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రవినాథ్ తిల్హారీ కుటుంబ సమేతంగా విచ్చేసి దర్శించుకున్నారు. వారికి ఆలయ అధికారులు, ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం అనంతరం వేద పండితులు వేదాశీర్వచనం నిర్వహించారు. స్వామివారి చిత్రపటం, ప్రసాదాలు అందజేశారు. అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ తెలంగాణ రాష్ట్ర జనరల్ బాడీ సమావేశం ఖమ్మం పట్టణంలో నిర్వహించారు. ఈ సమావేశంలో ఖమ్మం నగర మేయర్ పునుకోళ్లు నీరజ పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం అయ్యప్ప స్వామికి పూజ చేశారు. ఈ సందర్భంగా భక్తులకు కావాల్సిన సౌకర్యాలు కల్పిస్తామని మేయర్ హామీ ఇచ్చారు. అయ్యప్ప స్వాములు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, పరిస్థితులపై వారికి ఏం కావాలని ఎప్పటికప్పుడు శబరిమల ట్రావెంకూర్ దేవస్వం బోర్డు వారి అధికారులకు తెలియజేస్తూ మనకు వచ్చే అయ్యప్ప స్వామి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ సంస్థ ముందుకు జరుగుతుంది. గత 18 సంవత్సరాల నుండి శబరిమలలో, పంబలో, శబరిమల పరిసర ప్రాంతాలైన ఎరుమేలి, పళని, చెంగొట్టై తదితర నారాయణతోడు తదితర క్షేత్రాల్లో ప్రతిరోజు ఉదయం 6 గంటల నుండి రాత్రి 12 గంటల వరకు శబరిమల తెరిచి ఉన్నన్ని రోజులు అన్నదాన కార్యక్రమం చేస్తూ, అలాగే సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకు జరుగుతున్నాం. ముఖ్యంగా ఈ ఖమ్మం పట్టణంలో ఈ సమావేశం ఏర్పాటు చేసి ఒక తీర్మానం చేయడం జరిగింది. శబరిమలకు వెళ్ళలేని వారు, శబరిమల అయ్యప్ప స్వామిని చూడలేని వారు, ముఖ్యంగా మహిళలకు ప్రవేశం లేదు కాబట్టి ఆ మాతలందరి కోసము, వృద్ధుల కోసము, ఖమ్మం పరిసర ప్రాంత భక్తులందరి కోసము ఈ నవంబర్లో శబరిమలలో వంశపారపర్యంగా ఆ అయ్యప్ప స్వామిని పూజిస్తున్న ప్రధాన తంత్రి, శబరిమల తంత్రులు 5 మందితోని, మొత్తం 6 మందితోని మేల్శాంతులు శబరిమల తంత్రితోని ఈ ఖమ్మం పట్టణంలో అతిపెద్ద మహాసంగమం ఇప్పటి వరకు మన తెలంగాణలో జరగని విధంగా అయ్యప్ప మహాసంగమం అనే ఒక కార్యక్రమాన్ని అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ నిర్వహిస్తుంది. శరణమయ్యప్ప స్వామి శరణం. నా పేరు బేతి తిరుమలరావు. అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాను. స్వామి శరణమయ్యప్ప స్వామి శరణం. ఈ యొక్క సంస్థ 16 సంవత్సరాల నుండి కంటిన్యూ అన్నదాన కార్యక్రమాలు అయితేనేమి, సేవా కార్యక్రమాలలో చాలా అన్ని రాష్ట్రాల నుండి, అన్ని దేశాల నుండి ఒక సంస్థ ఇంటర్నేషనల్ లెవెల్లో ఈ సంస్థ రన్ అవుతూ ఉంది, నడుస్తూ ఉంది. ఈ యొక్క మంచి కార్యక్రమంలో, ఈ యొక్క మంచి సంస్థలో మన తెలంగాణ రాష్ట్రము ప్లస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము 2020 నుండి ఇప్పటి వరకు మనకు అయ్యప్ప భక్తులు, అయ్యప్ప స్వాములందరూ ఇందులో జాయిన్ అయినారు. ఈ రోజునాడు 2024, 2026 జరగబోయే ఈ యొక్క ఎలక్షన్స్లో మన ఖమ్మంలో పెట్టుకున్నందుకు చాలా గర్వకారణంగా ఉంది. ఇంత మంచి కార్యక్రమం ఈ రోజు ఇక్కడ నడుస్తూ ఉంది. ఈ రోజు కార్యాచరణ రేపు పొద్దున జరగబోయే సీజన్ టైంలో అయ్యప్ప స్వామి దీక్షాపరులకి, అయ్యప్ప శబరిమలకు వెళ్ళే ఒక భక్తులకి ఎలాంటి సౌకర్యాలు, ఎలాంటి మంచి కార్యక్రమాలు ఎలా జరగాలనే ఉద్దేశంతో ఈ రోజు నాడు మన 2024, 2026 ఎలక్షన్స్కి ఈరోజు ఇక్కడ అన్ని జిల్లాల నుండి, అన్ని రాష్ట్రాల నుండి ఈ యొక్క ఖమ్మంకి అందరు విచ్చేసినారు. అందరికీ గురుస్వాములకి ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. స్వామి శరణమయ్యప్ప స్వామి శరణం. ఇంత మంచి సంస్థలో ఎన్నో కార్యక్రమాలు, ఆయుర్వేద మందు అప్పుడు మన కరోనా టైంలో కావచ్చు, అండ్ బుక్స్ పంపిణీ కావచ్చు, అండ్ అన్నదాన కార్యక్రమాలు కానీ ఇవన్నీ కార్యక్రమాలు చాలా రోజులుగా జరుగుతూ ఉన్నాయి. ఈ సంస్థ ద్వారా వివిధ రాష్ట్రాల్లో యూనియన్ ఎలక్షన్స్ అని చెప్పేసి 2 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్స్ జరుగుతూ ఉంటాయి. అందులో భాగంగా మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రం నుంచి ఎలక్షన్స్ జరగడం కోసమని ఈ ఖమ్మం పట్టణంలో
ఇది వేదికగా ఇక్కడ చేశారు. ఇక్కడ 2024-26కి సంబంధించినటువంటి అధ్యక్ష కార్యదర్శుల్ని ఎన్నుకోవడం జరుగుతుంది. అలాగే రేపు నేషనల్ కౌన్సిల్ మీటింగ్ కూడా ఉన్నది. జాతీయ కార్యవర్గ సమావేశం కూడా ఇక్కడ ఏర్పాటు కాబోతుంది. ఇదంతా కూడా అఖిల భారత అయ్యప్ప ధర్మ ప్రచార సభ జాతీయ అధ్యక్షులు కె అయ్యప్ప దాస్ గారి నేతృత్వంలో ఈ కార్యక్రమం అంతా కూడా చక్కగా ఒక స్వీయమైనటువంటి పర్యవేక్షణలో ఒక చక్కనైనటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇది అన్నదాన కార్యక్రమాలు ఎరిమేలిలోని. అలాగే ఇక ఇవి బులెటిన్ అప్డేట్స్. నమస్తే.